శ్రీనగర్ నుంచి ఢిల్లీ వచ్చేసరికి 2:15 అయింది. నేను శ్రీనగర్ లో బయలుదేరినప్పుడే మా కిందింటి ఆవిడ నాకు లంచ్ ప్రిపేర్ చేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి ఇచ్చింది. తెలిసిందే కదా, ఎయిర్పోర్ట్ లో ఏదైనా కొనుక్కొని తిందాము అంటే మన ఆస్తులు అడుగుతారు అక్కడ. సో అందుకోసమనే నేను ఇంటి దగ్గర నుంచే లంచ్ అయితే క్యారీ చేశాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత వైజాగ్ ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఈ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చినప్పుడు అయితే మన మోక్షమ్మ అస్సలు ఆడవలేదు. నాకన్నా ముందు తనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. మీకు విషయం తెలుసా, 2 ఫ్లైట్స్ లో కూడా మాకు అస్సలు విండో సీటే దొరకలేదు. మన మోక్షం చూసారా, అనౌన్స్మెంట్ రాగానే సీట్ బెల్ట్ ఎంత చక్కగా పెట్టేసుకుందో. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. ఈ ఫ్లైట్ లో మోక్షమ్మ అస్సలు అల్లరే చేయలేదు. ఢిల్లీ చూడండి లైట్స్ తో ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఈ ఫ్లైట్ అయితే మమ్మల్ని వైజాగ్ కి కొంచెం లేట్ గానే తీసుకొచ్చింది. 8:30కి రావాల్సిన వాళ్ళం 9:30కి వచ్చాం. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిన గంటన్నరకి అయితే ల్యాండ్ అయింది. మేబీ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి సిగ్నల్స్ దొరకలేదేమో, గాల్లోనే గంట సేపు ఉన్నామన్నమాట. అమ్మయ్య, ఫైనల్ గా సేఫ్ గా వైజాగ్ లో అయితే ల్యాండ్ అయిపోయాం. మీకు విషయం తెలుసా, ఇంతకు మేము వైజాగ్ వస్తున్నట్టు మా మమ్మీకి మా డాడీకి అస్సలు చెప్పలేదు. మా చెల్లికి ఒక్కదానికి చెప్పాను. దానికి కూడా ఎందుకు చెప్పానంటే, మరి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ఎవరో ఒకరు రావాలి కదా, సో అందుకోసమని తనకి చెప్పాను అనమాట. ఇప్పుడు వాళ్ళు మన మోక్షం చూసి ఎలా ఫీల్ అవుతారు?